హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ సర్కిల్ బై అద్వి. ఈరోజు వచ్చేసి క్యాలెండర్ టాపిక్ గురించి డిస్కస్ చేసేద్దాం. సో నేను ఈజీ కాన్సెప్ట్స్తో మనం నార్మల్గా ఆడ్ డేస్ ఏంటి, మనం లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, ఆర్డినరీ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయో ఈజీ మెథడ్లో నేర్చేసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ మనకి క్యాలెండర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇయర్స్, మంత్స్, డేట్స్ అండ్ డేస్. సో ఇయర్స్కి వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి, నార్మల్ ఇయర్, లీప్ ఇయర్. నార్మల్ ఇయర్ ఏంటి అంటే ఆ ఇయర్లో మనకి టోటల్ 365 డేస్ ఉంటాయి. అండ్ లీప్ ఇయర్కి వచ్చేసరికి మనకు టోటల్ 366 డేస్ ఉంటాయి. అండ్ ఇవి ఎట్లా ఫైండ్ చేయాలంటే మనకి లీప్ ఇయర్ అనేది ప్రతి 4 నార్మల్ ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ అనేది వస్తుందన్నమాట. సో మనకు ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా అని ఫైండ్ ఎలా చేస్తామనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2004 అనేది ఉంది. ఇది లీప్ ఇయరా కాదా, లీప్ ఇయర్ ఆర్ నాట్ అని క్వశ్చన్ అడిగారనుకోండి, మనం ఎలా ఫైండ్ చేయాలంటే, ఒకవేళ ఇది డివిజిబుల్ బై 4 అయిందనుకోండి, అయితే ఇది లీప్ ఇయర్ అన్నట్టు. చూసేద్దాం. 2004 డివైడెడ్ బై 4, 4 5 20, 4 1 4, డివిజిబుల్ బై 4 కదా. సో ఇది లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 2002 ఉంది. 2002 అంటే ఇది డివిజిబుల్ బై 4 అవుతుందా? అవ్వదు. సో ఇది లీప్ ఇయర్ కాదు. సో ఇలా మనం నార్మల్ ఇయరా లీప్ ఇయరా ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్స్కి వచ్చేసరికి మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి? టోటల్గా 12 మంత్స్ ఉంటాయి. తెలుసు కదా, జనవరి టు డిసెంబర్ టోటల్ 12 మంత్స్ ఉంటాయి. అండ్ ఈ మంత్స్లో మనకి డేస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మంత్స్లో ఒక్కొక్క మంత్లో డేస్ ఒక్కోలా ఉంటాయి. ఒక మంత్లో 31 ఉండొచ్చు, కొన్ని మంత్స్లో 30 ఉండొచ్చు. అండ్ ఫిబ్రవరిలో వచ్చేసరికి మనకి 28 ఆర్ 29 డేస్ ఉంటాయి. ఓకే. సో మనకి ఫిబ్రవరిలో 28 డేస్ ఉన్నాయనుకోండి, ఆ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్, అంటే ఆర్డినరీ ఇయర్ అన్నమాట. సో ఫిబ్రవరిలో మనకు 29 డేస్ ఉన్నాయనుకోండి, అది లీప్ ఇయర్. ఓకే. సో ఓకే, మనకి ఇక్కడ 2004, 2002 ఓకే ఇక్కడ చేసేసాం. మనకి సెంచరీ ఇయర్స్ ఉంటాయి. సెంచరీ ఇయర్స్ అంటే ఎండింగ్ విత్ 0 అన్నమాట. 00, 100, ఎండింగ్ విత్ 100. అంటే ఇలాంటి ఇయర్స్లో మనం లీప్ ఇయరా లేదా ఫైండ్ చేయాలంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 అండ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 400. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు 2000 అనేది ఉంది ఇయర్. 2000 అనే ఇయర్ 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 4తో డివిజిబుల్ అయింది. అండ్ అగైన్ ఇట్ విల్ బి డివిజిబుల్ బై 400 అన్నమాట. 400తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అయింది కదా. సో ఇది లీప్ ఇయర్. అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి 1900 ఉంది. ఇది సెంచరీ ఇయర్ కదా, ఎండింగ్ విత్ 00, అంటే 100తో ఎండ్ అయిపోయింది కదా. సో ఇది కూడా సెంచరీ ఇయర్. ఇది లీప్ ఇయరా లేదా ఫైండ్ అవుట్ చేద్దాం. 1900 డివిజిబుల్ బై 4, 4 4 16, 3 రిమైనింగ్ కదా, 30 రిమైనింగ్ ఉంది ఇందులో. సో 4 7 28, 2 రిమైనింగ్, 4 5 20, డివిజిబుల్ బై 4 అయింది. కాకపోతే సెంచరీ ఇయర్ డివిజిబుల్ బై 400 కూడా అవ్వాలి కదా, 2 కండిషన్ సాటిస్ఫై అవుతానే కదా. డివిజిబుల్ బై 4 అవుతుందా? అవ్వదు. సో 1900 అనేది లీప్ ఇయర్ కాదు, ఆర్డినరీ ఇయర్. సో మనకి ఎప్పుడైనా లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలి అని వచ్చేసరికి అడిగినప్పుడు మనకి సెంచరీ ఇయర్స్ అనేటివి ఖచ్చితంగా ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నేను మళ్ళీ మీకు
మంచిగా నేను ఒకటి పీడిఎఫ్ లాంటిది ప్రొవైడ్ చేస్తాను. నేను దానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేస్తాను, వెళ్ళి అందులో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఇదంతా అయిపోయింది. లీప్ ఇయరా కాదా అని ఫైండ్ అవుట్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆడ్ డేస్ అన్నమాట. ఫైండింగ్ ఆడ్ డేస్. ఆడ్ డేస్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి వీక్లీ ఎన్ని డేస్ ఉంటాయండి? 7 డేస్ ఉంటాయి. ఏ మంత్? వీక్లీ 7 డేస్ ఉంటాయి. సో మనకి వీక్లీ 7 డేస్ అంటే, ఇప్పుడు మనకి ఆర్డినరీ ఇయర్ మీన్స్ 365 డేస్. 365ని 7తో డివిజిబుల్ చేస్తే మనకి రిమైనింగ్ ఎంత మిగులుతుందండి? 1 కదా. సో మనకి ఆర్డినరీ ఇయర్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 1 ఆడ్ డే అన్నమాట. సో మనకి లీప్ ఇయర్లో 7 చేస్తే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2. అంటే లీప్ ఇయర్లో మనకి 2 ఆడ్ డేస్ అన్నమాట. నార్మల్ ఇయర్లో మనకి 1 ఆడ్ డే రిమైనింగ్ అన్నమాట. ఓకే, ఇయర్ వైజ్ మనకి ఆడ్ డేస్ ఎన్నో ఫైండ్ చేయాలి. ఇప్పుడు మంత్ వైజ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మంత్ వైజ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి టోటల్ 12 మంత్స్ కదా. 12 మంత్స్ అంటే ఇప్పుడు మనకి మంత్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఆ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని ఈజీ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, దీన్ని జనవరి మీన్స్ 31 డేస్. ఫిబ్రవరి అంటే లోపలికి ఉంది కదండి మనకి. ఫిబ్రవరి అంటే మనకి 28 డేస్ ఉంటాయి. 28 ఆర్ 29 డేస్ ఏదైనా పర్లేదు. ఓకే, నెక్స్ట్ మార్చ్ 31, మళ్ళీ ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, ఓకే, జూలై 31. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి ఎండ్ అయిపోయింది జూలై వరకు. నెక్స్ట్ ఆగస్ట్ అంటే మళ్ళీ పైనకే ఉంది. సో 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఓకే, ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడికి ఎండ్ అయిపోయింది డిసెంబర్ వరకు. సో ఇలా మనకి ఏ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయో మీకు కన్ఫ్యూజ్ అయిపోతే మీరు హ్యాండ్ ఎక్స్ప్రెషన్ని బట్టి ఆ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయో ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి జనవరిలో 31 డేస్, ఫిబ్రవరిలో 28 ఆర్ 29 డేస్, ఓకే, మార్చ్ 31. సో నేను ఓన్లీ 3 మంత్స్కి చెప్పేసాను. మీరు రిమైనింగ్ వాటికి క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్ చేసేసేయండి. ఓకే, జనవరిలో 31 ఉన్నాయి. సో మనకి వీక్కి ఎన్ని డేస్ ఉంటాయి? వీక్కి 7 డేస్ ఉంటాయి. సో మనము 31 డేస్ని 7 డేస్తో డివిజిబుల్ చేస్తే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 7 4 28. 28 వెళ్ళిపోతే మనకి రిమైనింగ్ 3 కదా. సో మనకి జనవరిలో 3 ఆడ్ డేస్ అన్నమాట. సో ఫిబ్రవరికి వచ్చేసరికి 28 ఉందనుకోండి, మనకి 28 డేస్ ఉంటే డివిజిబుల్ బై 0 ఆడ్ డేస్ వచ్చింది కదా. అదే 29తో చేస్తే మనకి 1 ఆడ్ డే అన్నమాట. ఓకే, అంటే మనకి ఆర్డినరీ ఇయర్ అయితే ఫిబ్రవరిలో 0 ఆడ్ డేస్, లీప్ ఇయర్ అయితే మనకి ఫిబ్రవరిలో 1 ఆడ్ డే అన్నమాట. అర్థమైపోయింది కదా. నెక్స్ట్ మార్చికి వచ్చేసరికి 31 డివైడెడ్ బై 7 మనకి ఎన్ని? 3 ఆడ్ డేస్ కదా. అర్థమైపోయింది కదా ఈజీగా ఎలా ఫైండ్ చేయాలో ఆడ్ డేస్ మంత్ వైజ్. ఓకే, రిమైనింగ్ నేను 3 చెప్పేశాను. మీరు 9 మంత్స్కి ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్ చేసేసేయండి. ఓకే, ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఓకే, మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఫైండ్ ఆడ్ డేస్ ఇన్ 100 డేస్ అనే క్వశ్చన్ ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ 100 ఇయర్స్, సారీ, ఓకే, 100 ఇయర్స్. 100 ఇయర్స్కి మనం ఆడ్ డేస్ ఫైండ్ చేయమంటారు. మనము ఇందాక 1 ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో ఫైండ్ చేసుకున్నాం. 100 ఇయర్స్లో ఆడ్ డేస్ ఎలా ఫైండ్ చేయాలి అని అంటే, ఇప్పుడు మనము చూసుకోవాలి. 100 ఉంది, ఇది మనకి 100/4. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇయర్స్లో మనకి లీప్ ఇయర్స్ ఎన్ని,
ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇచ్చిన ఇయర్స్లో. సో మనకి 100 ఇచ్చారు, దాంట్లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలంటే 100ని 4తో డివిజిబుల్ చేసుకోవాలి. సో మనకి 4 2s are 8, ఓకే, రిమైనింగ్ 2, 4 5s are 20, ఓకే, 25 వచ్చింది. సో మనకు ఇక్కడ 100 ఇయర్ అనేది మనకి లీప్ ఇయర్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4. డివిజిబుల్ బై 4 అవ్వదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. సో 25 - 1 అంటే 24 లీప్ ఇయర్స్, రిమైనింగ్ 76 ఆర్డినరీ ఇయర్స్. అండ్ మనకి ఇక్కడ 24 లీప్ ఇయర్స్ అంటే మనకి ఒక్క లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి? 2 ఆడ్ డేస్ ఉంటాయి, ఓకే. 76 ఆర్డినరీ ఇయర్స్ అంటే ఒక్క ఆర్డినరీ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఉంటుంది. ఇలా చేస్తే మనకి 48 + 76 ఎంత అవుతుంది? 124 వచ్చేసింది. 124ని మనము డివిజిబుల్ బై 7 చేస్తే మనకి రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. సో మనకి 100 ఇయర్స్లో మనకి టోటల్ 5 ఆడ్ డేస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైపోయింది కదా? మనకి 100 ఇయర్స్లో టోటల్ 5 ఆడ్ డేస్ ఉంటాయి అన్నమాట. సో ఇదైతే ఓకే, 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయి. 400 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయడం ఎలా అన్నారనుకోండి. సో మనకి 400లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయో మళ్ళీ ఫైండ్ చేయాలి. సో 400 అంటే 400 కూడా లీప్ ఇయరే. మనకి ఇందాక 100 అనేది లీప్ ఇయర్ కాదు, 400 లీప్ ఇయరే. అంటే మిగతావి అంటే దీనికంటే ముందు 300, 200, 100 అనేటివి కూడా సెంచరీ ఇయర్సే, బట్ అవి మాత్రం లీప్ ఇయర్స్ కాదు. సో మనకి 400 డివైడెడ్ బై 4 అంటే 100 లీప్ ఇయర్స్ అని వస్తుంది ఆన్సర్. కాకపోతే అది కాదు, మనకి 300, 200, 100 అనేటివి లీప్ ఇయర్స్ కాదు. సో -3 అన్నమాట. 3 ఇయర్స్ లీప్ ఇయర్స్ కావు. సో 3ని తీసేస్తే మనకు 97 వచ్చేసింది కదా. సో 97 ఇంటూ మనకి ఆర్డినరీ ఇయర్లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి ఆడ్ డేస్. సో 97 రిమైనింగ్ ఎన్ని నార్మల్ ఇయర్స్? 303 నార్మల్ ఇయర్స్. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి 400 ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ అంటే మనకి టోటల్ 0 ఆడ్ డేస్ వస్తాయి అన్నమాట. సో ఓకే, ఇదంతా అయిపోయింది. సో సమ్టైమ్స్ మనకి ఎలా అడగొచ్చు అంటే ఇప్పుడు 12th ఆగస్ట్ 2022 ఉంది. సో ఇది ఏ డే అవుతుంది అన్న క్వశ్చన్స్ అడగవచ్చు. ఇలా అడిగినప్పుడు మనకి వీక్లీ మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. సండే, మండే, ట్యూస్డే. సో వాటి కోడ్స్ ఏంటి అంటే 0, 1, 2, 3, 4, 5, 6 అన్నమాట. సో 0 మీన్స్ సండే నుండి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా వీక్, ఓకే, ఎండింగ్ విత్ సాటర్డే అన్నమాట, ఓకే. సో నేను ఇవి ఎలా ఫైండ్ చేయాలో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అవి చూసేసేయండి. సో ఇంతటితో నేను నా వీడియో ఎండింగ్ చేస్తున్నాను. సో టాపిక్స్ అయితే అర్థమైనట్టయితే నా వీడియోకి లైక్ అయితే కంపల్సరీ చేసేసేయండి. అండ్ నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.